హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిల్లు వ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఈరోజు ఒక సింపుల్ డే వ్లాగ్ని మీతో షేర్ చేయబోతున్నానండి. మేమైతే ఈరోజు పొంగల్ పెట్టుకున్నాము. వీడియో మొత్తం చాలా బాగుంటుందండి, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇకపోతే మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి, దసరా హాలిడేస్ కదా. ఎక్కడికి వచ్చినా మా డే రొటీన్ అయితే అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతుందండి. టైం అయితే నియర్లీ 5:30 అవుతుందండి. కొద్దిగా తెల్లగానే వచ్చేసింది అనుకోండి, సూర్యుడుగానే వచ్చేసాడు. ఇక వీళ్ళందరూ టీ అయితే తాగుతున్నారండి. అర్లీ మార్నింగ్ టీ అయితే తాగేశారు. మా బుడ్డోడు ఎప్పుడు టీ తాగుతాడో ఎప్పుడు పాలు తాగుతాడో వాళ్ళకే తెలియదండి. మేమైతే ఈరోజు పొంగల్ పెట్టుకుంటున్నామని చెప్పాం కదా, అందుకనే మా వారు కోడిని తీసుకురావడానికి వెళ్ళారు. తీసుకొచ్చేసారండి. దగ్గరలోనే అమ్ముతారు, మన ఊర్లోనే, మన ఇంటికి కొంచెం దూరంలోనే అమ్ముతారండి. చూసారు కదండి, తీసుకొచ్చేసారు. దీనిని ఖాతా అయితే పెట్టిస్తున్నారండి. పక్కన మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఖాతా పెట్టిస్తున్నారు. మేమైతే 1.5 kg కోడిని తీసుకున్నామండి. ఒక 100 గ్రాములు అయితే తక్కువ ఉంటుంది. మా పాప చూసారు కదండి, కోడిని చూసి తెగ సిగ్గుపడుతూ ఏదో మాట్లాడుతుంది. అప్పుడే పక్కింటికి కూడా వెళ్ళిపోయిందండి వ్యవహారాల కోసం. చూసారా, అక్కడ ఒక అమ్మాయి అయితే ఉంది. నేను వెళ్ళి అక్కతో ఆడుకొని వస్తాను మమ్మీ అని చెప్పి వెళ్ళింది. కానీ వీళ్ళైతే లేస్తారనుకుని అందరూ నిద్ర లేయాలి కదా. ఆ పాప అయితే నిద్ర లేలేదంట, మా ఇంటికి అయితే వచ్చేస్తుంది. కానీ అక్కడ పశువులు అయితే వస్తున్నాయంటండి, అందుకే కొద్దిగా దూరంలో అయితే ఆగింది. అవి ఎక్కడో ఉంటే మా పాప ఇక్కడే ఆగిపోతుందండి. పర్లేదు అనుకోండి, అది మంచి పద్ధతి అనుకోండి. వచ్చేసిందండి. ఇకపోతే నేను కూడా టీ అయితే తాగాను. నేను ఉదయాన్నే తాగలేదులేండి, బ్రష్ చేసేసి టీ అయితే తాగాను. టీ తాగిన తర్వాత మేమైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయామండి. పాపకి స్నానం చేపించేసి నేను స్నానం చేసేసాను. మా బుడ్డోడు కూడా చేసేసాడండి. ఈలోపు అత్తమ్మ ఫ్రెష్ అయిపోయి పొంగల్ కూడా పెట్టేశారు. నేను ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలండి. నా పెళ్ళైన 8 yearsలో నేనైతే ఇప్పుడు దాకా పొంగల్ అయితే పెట్టలేదండి. అంటే కంప్లీట్గా పెట్టలేదు, ఎవరైనా పెడుతుంటే హెల్ప్ అయితే చేశాను. కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు దాకా అయితే చేయలేదండి. అత్తమ్మే పెట్టేశారు. మేమైతే గుడి దగ్గర పెట్టుకునే వాళ్ళమండి, కానీ ఈసారి ఇంటి దగ్గరే పెట్టుకుని అయితే గుడికి తీసుకెళ్ళాము. ఈలోపు మా మామయ్య టిఫిన్ కూడా తెచ్చేశాడు. మా ఇంట్లో టిఫిన్ పిన్లు ఉంటాయండి, కానీ పిల్లలు ఇక్కడికి వస్తే మ్యాక్సిమం బోండా సాంబార్కే ప్రిఫర్ చేస్తారు. సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ. బోండాలు మాత్రం కొంచెం సోసోగానే ఉంటాయని చెప్పచ్చు. కానీ ఈ సాంబార్ కోసం వీళ్ళు ఈ బోండాని అయితే తెచ్చుకుంటారండి. ఉదయాన్నే వెళ్ళి తెచ్చుకున్నారు. మేము ఊళ్ళో ఉన్నన్ని రోజులు మ్యాక్సిమం బయట బోండా సాంబారే తెచ్చుకుంటారండి. కానీ మేము ఇంట్లో కూడా మళ్ళీ ఇడ్లీ దోశ ఏదో ఒకటి చేస్తాం కదండి, అది కూడా పెడతాము. మా పాపకైతే పెడుతున్నానండి నేను. మా వాడు స్నానం చేసేసి ఆల్రెడీ పక్కకైతే వెళ్ళిపోయాడు. వాడైతే ఇంట్లో అయితే ఒక్క క్షణం కూడా ఉండదండి. ఇక్కడికి వస్తే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మేము పొంగల్ పెట్టాలని చెప్పాం కదండి, దానికి కావాల్సిన సామాన్లన్నీ మా వారు ఈ విధంగా స్కూటీలో అయితే సెట్ చేస్తున్నారు. ఆకు, ఒక్క, పూలు, అలాగే కోడిని కూడా పెట్టేశామండి. మేమైతే కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ కొన్నాము. బైక్ అయితే చాలా బాగుందండి. ఇకపోతే అన్నీ సెట్ చేసేసారు. పిల్లలు పెద్దోళ్ళు అందరూ రెడీ అయితే అయిపోయారండి. ఇప్పుడు మనం గుడికాడికి అయితే వెళ్ళాలి. ముందుగా మేమైతే వెళ్తామండి, వెనుక అత్తమ్మ మామయ్య వాళ్ళు అయితే వస్తారు. వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి. ఈ టెంపుల్ మా ఊర్లోనే అండి, గ్రామ దేవతలు అంటారు కదా, ఆ విధంగానండి. మేమైతే ఈరోజు పోలేరమ్మకి పొంగల్ అయితే పెట్టుకోవడానికి వచ్చాము. ఎవ్రీ ఇయర్ అయితే పెడతామండి, కానీ ఈసారి మిస్ అయింది. అలాగే ఈసారి ఒక మొక్కు కూడా ఉందండి. ఆ మొక్క ఏంటనేది నేను మీకు ముందు వీడియోస్లో చెప్తాను. వీడియో మొత్తం ఎక్కడే మిస్ చేయకుండా చూసాను ఫ్రెండ్స్. ఇక మేము తెచ్చాం కదండి, అక్కడ పెట్టుకొచ్చిన పొంగలి, అరటికాయలు అవన్నీ తీసుకొచ్చాం కదా. ఆకు, ఒక్క, టెంకాయలు అన్నీ తెచ్చాము. అవన్నీ కింద అయితే పెడుతున్నామండి. నేను ఈ బ్లాగ్ తీసింది దసరా ముందు రోజు ఫ్రెండ్స్. మా బుడ్డమ్మ యాస్టీస్గా డ్యాన్స్ అయితే వేస్తుందండి. ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండదు. అది గుడి అయినా బడి అయినా ఎక్కడైనా డ్యాన్సులకి మాత్రం సంద అయితే ఉండదండి. మా వారైతే ఇక ఈ శిలలను అయితే క్లీన్ చేస్తున్నారండి. నేను వీడియో తీస్తున్నాను, అందుకే మా వారైతే క్లీన్ చేస్తున్నారు. మళ్ళీ మీరు వీడియో తీసి మీ వారి చేత క్లీన్ చేపిస్తారని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా శిలలన్నీ క్లీన్ చేయాలండి. క్లీన్ చేసేసి పసుపు కుంకుమ అయితే పెట్టాలి. ఆల్రెడీ పెట్టే ఉండండి, కానీ మనం పొంగల్ పెట్టుకుంటున్నాము కదా, అందుకే మనమే క్లీన్ చేసి పెట్టాలండి. మా వారు ఈ శిలలు క్లీన్ చేసేలోపు అత్తమ్మ వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసారు. ఇక నీట్గా పసుపు అంతా పూసేస్తున్నారండి. పసుపు పూసేసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నారు.
మా పాపకి అమ్మవారు అయితే వచ్చిందండి ప్రీవియస్గా. అప్పుడైతే మొక్కుకున్నాము పొంగల్ అయితే పెడతామని. కానీ అది అలాగే డిలే అయితే అయిపోయిందండి. చాలా రోజులు అయిపోయిందండి. మార్చిలో అయితే వచ్చింది. మా పాపకే కదండి, మా బాబుకి కూడా అమ్మవారు అయితే వచ్చారండి. అప్పుడు పెట్టాలనుకున్న మొక్కు ఇప్పుడైతే కంప్లీట్ చేసుకుంటున్నాము. హాలిడేస్కి ఊరు వచ్చాము కదండి, ఎలాగూ పొంగల్ పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుందని నేనే చెప్పాను. అందుకే పెట్టుకుంటున్నామండి. యాక్చువల్గా ఇంకొంచెం పెద్ద కోడినే తీసుకోవాల్సింది, కానీ ఇంట్లో మేము అనుకున్న వాళ్ళందరూ అయితే రాలేదండి. అలాగే మా అత్తమ్మ నవరాత్రులు కూడా నాన్ వెజ్ అయితే తినరంట. నేను కూడా నాటుకోడి తినను, పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరండి. ఇకపోతే మా వారు మా మామయ్య కదా, అందుకే కొద్దిగా చిన్న కోడిని అయితే తీసుకున్నామండి. లేకపోతే ఇంకొంచెం పెద్ద కోడినే తీసుకునే వాళ్ళము. మా వారు శిలలకి పసుపు కుంకుమ పెట్టేలోపు అత్తమ్మ వెళ్ళేసి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అయితే పెడుతున్నారండి. డోర్ అయితే క్లోజ్ చేస్తుందండి. మేమైతే పిలిచాము ఇక్కడ ఉండే వాళ్ళని, ఆమె అయితే వస్తుంది అని చెప్పింది. బికాస్ దసరా ముందు రోజు కదండి, పింఛన్లు అయితే ఇస్తున్నారంట. ఒక 5 minutesలో వస్తానని చెప్పిందండి. వెళ్ళి పిలుచుకొని వచ్చాము. ఈలోపు మేము కోడిని కొద్దిగా క్లీన్ చేసేసి పసుపు కుంకుమ అయితే పెడుతున్నామండి. అమ్మవారికి కోడిని బలి ఇవ్వాలి కదండి, అందుకని కొద్దిగా వాటర్తో తడిపేసి పసుపు కుంకుమ తల దగ్గర కాళ్ళ దగ్గర ఈ విధంగా అయితే పెడుతున్నామండి. నాకైతే లిటరల్లీ కోల్డ్ అంటే చాలా భయం అండి. చాలా డిస్టెన్స్లో ఉంటాను నేను. నాకే కదండి, మా పాపకి మా బాబుకి కూడా భయమే అండి. కానీ ఆడుకుంటారు, చాలా దూరం నుంచి ఆడుకుంటారండి. చూసారు కదండి, చక్కగా కుంకుమ బొట్లు అయితే పెట్టేశారు. ఎప్పుడో తీర్చుకోవాల్సిన మొక్కుకి ఇప్పుడైతే మోక్షం అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. సరేలేండి, మనం కావాలి అనుకుంటే కుదరదు కూడా. అమ్మవారు ఎప్పుడు పిలిపించుకుంటే మనమైతే అప్పుడే వెళ్తాం కదండి. నేను కూడా అలానే అనుకున్నాను. అన్నిటికీ కుంకుమ అయితే పెట్టేశారండి. అలాగే పూలను కూడా పెట్టేశారు. మేమైతే విడిపూలు తెచ్చామండి. ఆ విడిపూలని కొంచెం అయితే అత్తమ్మ మాలగా కూడా కట్టారు. అన్నిటికీ పసుపు కుంకుమ పూలు అన్నీ అయితే పెట్టేశారండి. చూశారు కదండి ఎంత కళగా ఉన్నాయో. ఈలోపు ఆమె కూడా వచ్చేసిందండి, గుడి దగ్గర ఉండే వ్యక్తి. ఆమెకి మేము పసుపు కుంకుమ పూలమాల అవి అయితే ఇస్తున్నాము. లోపల అమ్మవారు ఉన్నారు కదండి, అమ్మవారికి అలంకరించాలి కదా, అందుకని తీసుకెళ్తున్నారండి. సో నేను లోపల కూడా కొద్దిగా వీడియో అయితే షూట్ చేశాను. నాకైతే శక్తి దేవతలు అంటే చాలా భయం అండి. చాలా దూరంలో ఉండి నమస్కరించుకుంటాను నేను. ఎందుకో ఒక రకమైన వైబ్రేషన్, అలాగే ఒక రకమైన గుండె దడ అయితే అనిపిస్తుందండి. వీడియో తీయాలన్నా, చాలా దగ్గరగా వెళ్ళి నమస్కారం చేసుకోవాలన్నా. మేబీ నాకే ఇలా ఉంటుందో అందరికీ ఇలా ఉంటుందో నాకైతే తెలియదు. నేనైతే నా ఫీలింగ్ అయితే చెప్తున్నానండి. ఇక అమ్మవారు ఉన్నారు కదండి, పోలేరమ్మ, అమ్మవారికి పసుపు అంతా పూసేస్తున్నది. ఆమె వాటర్తో క్లీన్ చేసిందండి. చక్కగా ఇసలకి పసుపు అయితే పూస్తున్నారు. పసుపు పూసేసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నారండి. చాలా అందంగా ఉంది అమ్మవారిని అలంకరిస్తే. సో మా మొక్క అయితే ఇలాగైతే కంటిన్యూ అవుతుంది. వీడియో మొత్తం ఎక్కడ మిస్ చేయకుండా చూసేయండి. లోపల అమ్మవారికి అయితే అలంకరిస్తున్నారండి. ఈలోపు మా బుడ్డ పాప మా మామయ్యతో ఆడుకుంటుందండి. ఏదో చిన్న పిల్లల్ని కొట్టినట్టు ఆడుకుంటుందండి. ఆయన కూడా ఏమీ అనరు మా బుడ్డమ్మని. అందుకే అండి అంత చాలా క్లోజ్గా ఉంటుంది. మ్యాక్సిమం మేము సెలవులు ఇస్తే మా అత్తమ్మ వాళ్ళ ఊరికి రావడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామండి. చూశారు కదండి, పోలేరమ్మని అలంకరించేశారు. జాకెట్ ముక్క, పసుపు కుంకుమ పూలు, అట్టికాయలు, వేప మండలు అన్నీ పెట్టేసి దీపారాధన కూడా చేశారండి. నాతో పాటు మా ఊరి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. అమ్మవారి అనుగ్రహం నాతో పాటు మీ మీద కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈమెనండి మా ఊరి పోలేరు అమ్మవారు. చూస్తున్నారు కదండి, ఈ దేవత ఊరేగింపు ఉత్సవం చేస్తారు కదండి, ఈ దేవతనే అండి ఊరేగిస్తారు. ఇకపోతే మనం ఇంటి దగ్గర పొంగల్ అయితే పెట్టుకొచ్చాం కదండి, ఆ పొంగల్ని అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు. అత్తమ్మ నన్నే పెట్టమన్నారు, పర్లేదు మీరే పెట్టండి అన్నాను. అమ్మవారికి నైవేద్యాన్ని అయితే సమర్పిస్తున్నారండి. ఎవరు సమర్పిస్తే ఏముందండి, మొత్తం ప్రాసెస్ చేసింది అత్తమ్మ. అలాగే మనకన్నా పెద్దవాళ్ళకి మనం రెస్పెక్ట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అదైతే నేనైతే ఖచ్చితంగా బిలీవ్ అయితే చేస్తానండి. ఇకపోతే అమ్మవారికి నైవేద్యాన్ని కూడా సమర్పించాము. కానీ టెంకాయ అయితే 3 దగ్గరలో నేనే కొట్టానండి. అది కూడా వాళ్ళనే కొట్టమన్నాను. వాళ్ళైతే ఒప్పుకోలేదు. మొక్కు మీరే కదా, మీరైతే కొట్టండి అని చెప్పారు. మా వారు కూడా నువ్వే కొట్టలే అన్నారండి టెంకాయ. అందుకే టెంకాయ అయితే నేనే కొట్టానండి. అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నారండి. ఇంకా నా మనసులో ఏదో కోరుకుంటుంది కదండి, ఆ కోరికని అయితే అమ్మవారికి చెప్పుకొని టెంకాయ అయితే కొట్టాను. చూసారు కదండి, టెంకాయ కూడా చాలా చక్కగా పగిలిందండి. ఇప్పుడే కాదండి, నేను ఎప్పుడు టెంకాయ కొట్టినా చాలా చక్కగా అయితే పగులుతుందండి.
ఇకపోతే టెంకాయ కొట్టేసి నీళ్ళు ఉంటాయి కదండి, అవి అయితే గ్లాసులు అయితే పోసేసి అక్కడైతే పెట్టేశానండి. నాతో పాటు మీరు కూడా అందరూ నమస్కరించుకునండి. ఇక 1 బై 1 దేవుడికి అయితే నమస్కారం అయితే చేస్తున్నారు. నేను టెంకాయ కొట్టేసి బయటకు వచ్చేసాను కదండి. నా తర్వాత అత్తమ్మ, మామయ్య, పిల్లలు, మా వారు అందరూ నమస్కరించేసుకొని బయటకు అయితే వచ్చేసామండి. ఇక కోడిని అయితే అమ్మవారికి సమర్పించాలి కదండి, దానికేనండి కోడిని అయితే కట్ చేస్తున్నారు. తాడైతే కట్ చేశారండి. ఆ కోడి ఎక్కడికి ఎగిరిపోకుండా కాళ్ళకి తాడైతే కట్టుకొచ్చాం కదండి, దాన్ని అయితే కట్ చేస్తున్నారండి. ఇకపోతే అమ్మవారికి కోడిని అయితే బలిస్తున్నారు. నాకు కొద్దిగా భయం అనిపించిందండి చూడడానికి, అందుకే వీడియో మొత్తాన్ని అయితే నేనైతే తీయలేదు. కోడిని సమర్పించేసామండి. కోడి తల ఉంటుంది కదండి, అది అక్కడ పెట్టి అమ్మవారికి అయితే చూపిస్తున్నారండి ఆ రక్తాన్ని. సో మా పొంగల్ అయితే చాలా హ్యాపీగా అయితే జరిగిపోయిందండి. కోడిని సమర్పించేసిన తర్వాత పక్కకి అయితే వెళ్ళామండి. పోలేరమ్మ, బంగారమ్మ, ముత్యాలమ్మని 3 దేవతలు అయితే ఉంటారండి. ఇప్పుడు మనం పోలేరమ్మకి అయితే పొంగల్ సమర్పించేసాం కదండి. ఇప్పుడు మీరు చూసే దేవత పేరు బంగారమ్మ అండి. ఇక్కడ కూడా పూలు పెట్టేసి కడ్డీలు వెలిగించేసి కర్పూరం వెలిగించేసాము. అలాగే ఇక్కడ కూడా టెంకాయ అయితే సమర్పించేసామండి. టెంకాయ కొట్టేసి అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకున్నాము. ఈ 3 అక్కల చెల్లెళ్ళు అంటండి. వీళ్ళ 3 మా ఊరి గ్రామ దేవతలండి. ఇక అమ్మవారికి పూలు కూడా పెట్టేశాము. ఇక మనం నెక్స్ట్ ముత్యాలమ్మ అమ్మవారి గుడికి అయితే వెళ్తామండి. ఈ 3 టెంపుల్స్ పక్క పక్కనే ఉంటాయండి, అందుకే 3 టెంపుల్స్కి అయితే వెళ్తాము. చూసారు కదండి, ఈవిడేనండి మా ఊరు ముత్యాలమ్మ. నాతో పాటు మీరు కూడా బ్లెస్సింగ్ అయితే తీసుకోండి. ఇక్కడ కూడా మా వారైతే హారతి అయితే ఇచ్చేసారండి. ఇక్కడ మనమే హారతి అయితే ఇచ్చుకోవచ్చు, కానీ పూజారమ్మ కూడా వస్తారండి. మేమైతే ఈ విధంగా అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చేసాము. హారతి ఇచ్చేసి టెంకాయ కూడా కొట్టేసామండి. టెంకాయ కొట్టేసి నమస్కారం చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. ఈలోపే మా పాపకైతే దెబ్బకైతే అయిందంటండి. అక్కడ ఆల్రెడీ కుళాయి ఉంది, తాగమంటే తాగనని కూర్చుందండి. నేను బాటిల్లో వాటరే తాగుతానని చెప్పింది. ఇదేదో వెరైటీగా ఉందండి, కంపెనీ సవీరా కంపెనీ అంట. తీసేసుకున్నామండి. తీసేసుకొని తాగి ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి గుడి అనేది నియర్లీ ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుందండి, దగ్గరేనండి. ఇంటికి వచ్చేసాక కోడినంతా క్లీన్ చేసేసారండి. వేరే వాళ్ళని అయితే పిలిచాము, వాళ్ళు కోడినంతా బొచ్చంతా పెరికేసి క్లీన్ చేసి ఇచ్చారండి. ఇక మిగిలిన ప్రాసెస్ మనం అయితే చేసుకోవాలి. సో ఇంకా టిఫిన్ చేసే టైం కూడా లేదని నేనైతే ఒక అరటికాయ అయితే తినేసానండి. మీకు నేను కోడిని చూపిస్తాను చూడండి ఏ విధంగా చేశారో. ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా మనమే అయితే చేసుకోవాలండి. అందుకే మా వారు తాటాకులు అయితే తీసుకొచ్చారు. ఈ కోడిని అయితే కాల్చాలంటండి. షాప్కి వెళ్ళి ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని వచ్చి కూర చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఈ విధంగా కోడిని క్లీన్ చేసుకోవడం చాలా కష్టము. ఈలోపు మా వడ్డోడు అయితే పరిగెత్తున్నాడండి. చెప్పాను కదండి, ఒక్క నిమిషం కూడా ఇక్కడికి వస్తే ఇంట్లో ఉండదు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడండి. ఇక తాటాకులు మంటేసి కోడిని అయితే కాలుస్తున్నాము. నేను ఇప్పటివరకు చూడలేదండి, చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనిపించింది నాకు. నియర్లీ దీనికే ఒక 1.5 గంట వరకు టైం అయితే పట్టిందండి. ఆ కోడిని క్లీన్ చేసుకొని దాన్ని తాటాకులో చక్కగా కాల్చుకోవాలంట. చూసారు కదండి ఎంత పెద్ద ప్రాసెస్తో. మా వారి చేయి కూడా కాలిందండి ఈ విధంగా కోడిని కాల్చేటప్పుడు. కానీ అవన్నీ లైట్ తీసుకోవాలి కదండి, లైట్ తీసుకున్నాడు. కోడిని అయితే చాలా చక్కగా కాల్చేశారండి. చక్కగా కాల్చేసి దీనిని తర్వాత ముక్కలుగా కూడా కట్ చేశారు. నేనైతే నాటుకోడి తిన్నాను. ఒక 1/2 కేజీ మామూలు చికెన్ అయితే తెచ్చారు. దీనిని ఆల్రెడీ నేను మ్యారినేట్ అయితే చేసి పెట్టాను. అలాగే ఈ నాటుకోడి ఉంది కదండి, దీన్ని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేశారు. దీని క్వాంటిటీ అయితే ఇంత అయితే వచ్చిందండి. ఇక ఈ 2 నేనే అయితే చేయాలి. మామూలుగా అయితే బ్రాయిలర్ కోడిని చికెన్ కర్రీ లాగా చేసేస్తాను. ఈ నాటుకోడిని బిర్యానీ అయితే చేయమన్నారండి మా వారు. బిర్యానీ అయితే చేయాలి. చూసారు కదండి, ఎర్రగడ్డలు వేసేసి ఆయిల్ వేసేసి మామూలు చికెన్ అయితే వేసేస్తున్నాను. ఒకేసారి 2 పనులు అయితే అయిపోతాయి కదండి. ఈ చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నారు. క్లీన్ చేసేసుకొని బిర్యానీ కూడా చేసేసానండి. మధ్యలో నాకు వీడియో తీయడానికి అసలు కుదరలేదండి. చూసారు కదండి, బిర్యానీ కూడా చాలా చక్కగా వచ్చింది. మేమంతా తినంగా ఇదైతే మిగిలిందండి. అలాగే మా మేడుకు కూడా ఇచ్చేసి వచ్చారు మా వారు. చూసారు కదండి, చాలా చక్కగా అయితే వచ్చిందండి నేను చేసిన బిర్యానీ అనేది. ఇక అందరికీ తీసిపెట్టేగా నేనైతే తిన్నానండి. నేనైతే కొద్దిగా బిర్యానీ వేసుకున్నాను, ముక్కలు అయితే వేసుకోలేదులేండి. నేను నాటుకోడి తినని చెప్పాను కదా. ఇక అమ్మవారికి సమర్పించింది, కొద్దిగానే ఏదైనా తినాలని చెప్పారు, అందుకే బిర్యానీ పెట్టుకున్నాను. లేకపోతే వైట్ రైస్ అయితే పెట్టుకునేదాన్ని. ఈ బిర్యానీ వేసుకొని నేను కర్రీ చేశాను కదా, ఆ కర్రీ అయితే కొద్దిగా వేసుకున్నాను, తినేసానండి. ఇంకా ఇక్కడంతా క్లీన్ చేశాను.
పైన అంతా తుడిచేసానండి. ఎందుకంటే ఆల్రెడీ ఈవినింగ్ మళ్ళీ మొత్తం డీప్గా క్లీన్ చేసుకోవాలి. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా తుడిచేసాను. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఇందాక వంట చేసేటప్పుడు చాలా గజిబిజిగా ఉందండి. అవన్నీ మిగిలినవన్నీ తీసి పెట్టేసి అన్నీ ఒక దాంట్లో గిన్నెల్లో అయితే సెట్ చేసేసానండి. ఇదైతే గంజి అంట. అత్తమ్మ చీరలకు అయితే ఉంచుకున్నారు. మిగిలిపోయినవన్నీ విధంగా గిన్నెల్లో అయితే తీసి పెట్టానండి. చికెన్ కర్రీ కూడా చాలా ఉంది, మధ్యాహ్నం చేసింది. చికెన్ కర్రీ ఉంది, బిర్యానీ ఉంది. ఇవన్నీ బయట పెట్టేసుకొని ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలండి సాయంత్రం. అందుకేనండి ఈ వీడియోని 2 పార్ట్స్గా అయితే పెడతాను. మొత్తం ఒకే విధంగా పెడితే లెంతీ అయిపోతుందండి. అంతా క్లీన్ చేసేసి షింక్లో అంట్లు వేసేసాను. మా మేడ్ వచ్చేసి మొత్తం క్లీన్ చేస్తారండి. సో ఈ డే మొత్తం ఇలాగైతే చాలా హ్యాపీగా జరిగింది. ముందు పొంగల్ అనేది మేము అనుకున్న విధంగా చాలా బాగా జరిగిందండి. అంతా నీట్గా సెట్ చేశాను. గజిబిజిగా ఉంటే అసలు మనకు అర్థం కాదు కదండి. ఈ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చిన తర్వాత మాకైతే పని చాలా తేలిక అనిపించింది అత్తమ్మ వాళ్ళకి. క్యాన్ల కోసం వెయిట్ చేయడం, వాళ్ళు రానప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం, ఈ గజిబిజి గందరగోళం అంతా తగ్గింది. చాలా బాగుందండి ఈ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ అయితే. ఇక అందరూ తినేసి సీరియల్ అయితే చూస్తున్నారండి. మా పాప అయితే వాళ్ళ తాతయ్య పక్కన పడుకొని చూస్తుంది. టైం అయితే ఆఫ్టర్నూన్ 2 అయితే అవుతుందండి. అందరు తినేసి ఈ విధంగా కొద్దిగా రిలాక్స్ అయ్యి టీవీ అయితే చూస్తున్నారు. నేను టీవీ అనేది చాలా తక్కువ చూస్తానండి. పెళ్ళైన తర్వాత అయితే పూర్తిగా మానేసానని చెప్పాలి. ఈ వ్లాగ్ కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో పెడతాను ఫ్రెండ్స్.